హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. ఈ వీకెండ్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వచ్చేసాం. లాస్ట్ వీక్ పెద్దగా అప్డేట్స్ లేకపోవడం వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంక ఈ వీకెండ్ అప్డేట్స్ చూస్తే స్టార్టింగ్ విత్ దేవరా. ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ఈరోజు ప్రీలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తారు. ప్రీలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వస్తున్నారు. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 42 minutes. టైటిల్ కార్డ్ అండ్ ఎండ్ క్రెడిట్స్ని యాడ్ చేస్తే 2 hours 55 minutes వరకు ఉండొచ్చు. దేవరా ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది. దేవరా టికెట్స్ హైక్స్కి పర్మిషన్ వచ్చింది. సింగిల్ స్క్రీన్స్కి హైక్స్ అప్పర్ క్లాస్ 110, లోవర్ క్లాస్ 60, మల్టీప్లెక్సెస్ 135. ఇది ఓన్లీ 2 weeks మాత్రమే. రిలీజ్ రోజు 6 shows, సెకండ్ డే 5 shows పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్, ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ బిజీగా ఉండడం వల్ల వార్ 2 టీమ్ ఇటలీలో హృతిక్ రోషన్, కైరా అద్వానీతో సాంగ్ షూట్ చేస్తున్నారు. నెక్స్ట్, హరిహర వీరమల్లు షూట్ September 23rd స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు సెట్లో జాయిన్ అవుతారు. నెక్స్ట్, కంగువా November 14th వరల్డ్ వైడ్గా 10 languagesలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, శర్వణన్ 30th మూవీని సంపన్న డైరెక్షన్లో చేస్తున్నారు. విమ్ సిసిలేరియో ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. నెక్స్ట్, అడిషియస్కి నెక్స్ట్ ఇయర్ 3 రిలీజెస్ ఉన్నాయి. G2, డైకాట్, వీటితో పాటు ఒక మూవీ కూడా అవుతుంది. ఆ మూవీ ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. నెక్స్ట్, విటిఎన్ ప్రివ్యూ రిలీజ్ అయింది. ప్రివ్యూ చూస్తే ఫుల్ ఆన్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక మంచి కంటెంట్ మూవీలా అనిపించింది. ఈ మూవీ నుంచి హంటర్ వంటర్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే బాగుంది. నెక్స్ట్, గేమ్ చేంజర్ December 20th రిలీజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ October 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ రాబోతుంది. ఇంకా ప్యాచ్ వర్క్ అయితే ఇంకా అలా జరుగుతూనే ఉంది. షూట్ ఎప్పుడు ర్యాప్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ 4 monthsలో తగ్ లైఫ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్తో పాటు లడ్డు గాని పెళ్లి సాంగ్ రిలీజ్ అయింది. ఎందుకో తెలియదు కానీ భీమ్ సాంగ్స్ బాగుంటాయి, కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు ఎక్కడో విన్నట్టు అనిపిస్తాయి. ఈ సాంగ్ కూడా అలా అనిపించింది. నెక్స్ట్, ఉపేంద్ర యాడ్ చేసి డైరెక్ట్ చేస్తున్న UI అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, సత్యదేవ్ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ జీబ్రా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశారు. October 31st ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, రాఘవన్ లారెన్స్ 25th మూవీని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. రమేష్ వర్మ రైడ్, వీర, కిలాడి, రాక్షసుడు ఈ మూవీస్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కిల్ రీమేక్ అని బజ్ అయితే వచ్చింది, కానీ ఇది ఫేక్ న్యూస్. రాఘవన్ లారెన్స్ 25th మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న ఏ స్టూడియోస్ కిల్ మూవీని 4.5 crores తమిళ అండ్ తెలుగు రీమేక్ రైట్స్ని కొనుక్కున్నారు. సేమ్ ప్రొడక్షన్ హౌస్ వల్ల ఈ కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. కిల్ రీమేక్ వేరు అండ్ ఈ మూవీ వేరు. ఈ మూవీ షూట్ అయితే నవంబర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, RC-16కి రామ్ చరణ్ ప్రెప్ వర్క్ స్టార్ట్ చేశారు. బల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. నెక్స్ట్, VD12 టైటిల్ అనౌన్స్మెంట్ October 10th వస్తుంది. నెక్స్ట్, SDT-18 ఈ పీరియడిక్ యాక్షన్ డ్రామా కోసం 12 acres-లో ఒక సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మేజర్ పార్ట్ ఆఫ్ షూట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, అశోక్ గల్లా, రాహుల్ విజయ్ లీడ్స్గా ఉద్భవ్ డైరెక్షన్లో రామ్కామ్ ఎంటర్టైనర్ వస్తుంది. ఈ మూవీ షూట్ అంతా USA జరుగుతుంది. షూట్ అయితే ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, మట్కా లాస్ట్ లెగ్ ఆఫ్ షూట్ రామోస్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. వరుణ్ తేజ్ మేకోవర్ అయితే బాగుంది. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్లే ముందు చిన్న విషయం చెప్పాలి. మేము వర్ణ అనే ఒక లవ్ స్టోరీ పాడ్కాస్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఆ పాడ్కాస్ట్ విని మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా బ్యాక్ టు అవర్ అప్డేట్స్. సత్యం సుందరం టీజర్ రిలీజ్ అయింది. బావ బామ్మది పెళ్ళి మీట్ అయిన తర్వాత వాళ్ళ కన్వర్జేషన్, బాండింగే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీ అంతా డైరెక్టర్ ప్రేమకుమార్ తన ప్రీవియస్ మూవీ 96 లాగా ఒక నైట్లో జరుగుతుంది. అన్నట్టు 96కి part 2 కూడా వస్తుంది. ఆల్రెడీ స్టోరీ విజయ్ సేతుపతి వాళ్ళ వైఫ్కి ప్రేమకుమార్ చెప్పేశారు. ఇంకా విజయ్ సేతుపతికి త్రిషాకి స్టోరీ నరేషన్ ఇవ్వాల్సి ఉంది. Part 1 లాగా part 2 కూడా లవ్ స్టోరీ అనుకోకండి. ఇది మోర్ ఆన్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందంట. ఈ విషయాన్ని డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నెక్స్ట్, హిట్ 3 రెగ్యులర్ షూట్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, మతు వదలరా 3 ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్, ఇండియాస్ బెస్ట్ హారర్ ఫ్యాంటసీ తుంబాడ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లోస్ వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఫిక్స్ అయింది. నెక్స్ట్, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్స్, కాంతా అనే ఒక పీరియాడిక్ మూవీలో యాడ్ చేస్తున్నారు. రాణా, దుల్కర్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్వాగ్ నుంచి 3rd సింగిల్ ఇంగ్లాండ్లో రాణి రిలీజ్ అయింది. నెక్స్ట్, సంక్రాంతికి విశ్వంబర, సంక్రాంతికి వస్తున్నాం, NBK 109తో పాటు SK30 కూడా వస్తుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రావడం సంక్రాంతి కానవైతే కదా, అలాగే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి మజాకా అని టైటిల్ అనుకుంటున్నారు. మజాకా మూవీ బిజినెస్ 23 crores సోల్డ్ అయింది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ 15 crores, మ్యూజికల్ రైట్స్
2.5 crores-కి, హిందీ రైట్స్ 4.5 crores-కి సోల్డ్ అయ్యాయి. నెక్స్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అక్టోబర్ 22న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మెకానిక్ రాకీ నుంచి ఓ పిల్లో సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ జతదారంలో యాంటోగనిస్ట్గా ప్రవీణ తాండోని యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రికి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కూలీ నుంచి నాగార్జున గారి లుక్ అయితే లీక్ అయింది. లీక్ అండ్ లుక్ వీడియో చూస్తే రోలెక్స్ క్యారెక్టర్ లాగా చాలా వైలెంట్గా సైమన్ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ రామ్ పోత్నేని హరీష్ శంకర్ మూవీ షెల్ అయిపోయిందని న్యూస్ వస్తుంది. కానీ ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది తెలీదు. నెక్స్ట్ D52 ధనుష్ లీడ్గా డైరెక్టర్గా మరో మూవీ వస్తుంది. అదే ది టైటిల్ ఇడ్లీ కడాయి. నెక్స్ట్ ప్రభాస్ హనురాగ్పూడి మూవీ షూట్ మదురైలో జరుగుతుంది. ఈ మూవీ సెట్స్లో ఇంకా ప్రభాస్ జాయిన్ అవ్వలేదు. ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సరిపోదు శనివారం నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 27న స్ట్రీమ్ అవుతుంది. డిమాంటి కాలనీ 2 G5లో సెప్టెంబర్ 27న స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఆహాలు స్ట్రీమ్ అవుతుంది. తిరగబడ్ర స్వామి ఆహాలు స్ట్రీమ్ అవుతుంది. పేకమేడలు ప్రైమ్ వీడియోలు స్ట్రీమ్ అవుతుంది. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇవేనండి ఈ వీకెండ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ రిలీజెస్. నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.